నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. చంపాలనుకుంటే నన్ను చంపండి, నన్ను టార్గెట్ చేసుకోండి, నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి అన్న వైఎస్ జగన్. నాకు ఓటు వేసిన వారిని, మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాలపై దాడులు చేయలేదు అని అన్నారు. Absolutely. Do you think it will stop at your workers and party men? Are you scared for your family and your part and also for yourself? If somebody were to target me, it's okay. Even if I'm not there, it doesn't make a difference. But why target the people? Why target the Karyakartas? Why target the general people who have not voted for you? Why target these people? This is inhumane. This is not humanity. You want to settle scores with me? Settle scores with me. You want to kill me? Kill me. At least I'm one person. For some strange reason, if you have so much of anger against me, then go ahead and do it. But why are you doing this with so many people? This is not right. కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ బలిచ ఆపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని అశోక ఫంక్షన్ హాల్ నందు 500 మంది యువతతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెదర్ల రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్లకు ఘనంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గెలిచిన తర్వాత అతి పెద్ద సంఖ్యలో యువకులతో ఆత్మీయ అభినందన సభ నిర్వహించడం, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావుని ఘనంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దండే వెంకట నరేష్ కష్టపడి యువతతో బలిజ సామాజిక వర్గంతో టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేశారని, రాబోయే రోజులలో దండే వెంకట నరేష్ కు తగిన గుర్తింపు టీడీపీ పార్టీ ద్వారా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో మోదీ అనుసరించే మైనార్టీ వ్యతిరేక విధానాలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని, మైనార్టీల బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బుల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం చేతకాని తనమేనని ఆయన అన్నారు. కేవలం రాజధాని నిధులు ఇచ్చారని సంగలు గుద్దుకోవడమే తప్ప రాష్ట్రంలో మైనార్టీ వర్గాలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూ ఉంటే మైనార్టీ మంత్రిగా సంబంధిత అధికారి కానీ కేంద్ర బడ్జెట్పై నోరు విప్పకపోవడం దారుణమని అన్నారు. మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మైనార్టీ వర్గాలకు బడ్జెట్లో ప్రధాన శాఖలోని మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మైనార్టీ వర్గాలకు బడ్జెట్లో ప్రధాన శాఖలోని పెద్ద ఎత్తున కోతలు విధించారని ఆయన అన్నారు. ముఖ్యంగా అనేక స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి పథకాలు నిధులలో కోత విధించారని, తాజా బడ్జెట్లో జరిగిన కేటాయింపులు మైనార్టీలు అధికంగా ఉండి దాదాపు 1300 ప్రాంతాలలో అభివృద్ధి లోటును పూడ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంకు జరిగిన కేటాయింపు లేదని, తాజా బడ్జెట్లో ఈ శాఖకు కేటాయింపులు పెంచినట్లు ప్రభుత్వం చెప్పుకుంటుందని ఆయన అన్నారు. 2014లో మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్తో పోలిస్తే గత ఏడాది బడ్జెట్లో మంత్రిత్వ శాఖ కేటాయింపులు 17% తగ్గాయి. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తీసుకున్న విద్యా రుణాలపై వడ్డీ రాయితీలు మంజూరు చేసి 10వ ప్రదేశ్ పథకం రద్దు చేయబడిన కేంద్ర రంగ పథకాలలో ఒకటి. విద్యార్థులకు నెలకు 1000 వరకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 1 నుండి 8 తరగతులకు రద్దు చేయబడిందని ఆయన అన్నారు. కాగా మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, మైనార్టీ వర్గాలు ఎటు చూసినా అన్యాయమే చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చేరుకున్న వైఎస్ జగన్, వైకాపా నేతలు, మాజీ సీఎం వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను
ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశాం. అఖిలేష్ యాదవ్తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామని అన్నారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఎన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫొటోస్ డిస్ప్లే చేశాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. ధర్నా మీరంతా చూసుంటారు. దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంలో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఏలూరులో నకిలీ రిపోర్టర్లు అరెస్టు కలకలం రేపింది. వీరిలో 2 మహిళా రిపోర్టర్లు ఉండడం విశేషం. ఈ ముఠా దందాలు ఎంతో కాలంగా నడుస్తున్నా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ముఠాలో కీలక వ్యక్తి ఒక రౌడీ షీటర్. పోలీసులు మాట్లాడుతూ ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులమని అంటూ బెదిరించిన 4 ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు మంగళవారం నాడు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డొంకా కదిలింది. ఏలూరు మండలం కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్ సమీపంలో ఉన్న అప్పలనాయుడు కర్రీపాయింట్ నిర్వహిస్తున్న మండల అప్పలనాయుడుపై ముద్దాయిలు ఫుడ్ ఇన్స్పెక్టర్లమని, కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాప్కు లైసెన్స్ లేదని బెదిరించి కర్రీ పాయింట్ వ్యాపారస్తుడి నుండి 10,000 రూపాయల డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఏలూరు ఎస్డిపిఓ ఈ శ్రీనివాసుల ఆదేశాల మేరకు ఏలూరు మండలం సీఆర్ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ కె రాజారెడ్డి వారి సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి బుధవారం నాడు ఆశ్రమ్ జంక్షన్ వద్ద 4 ముద్దాయిలు మోటార్ సైకిళ్లపై పరారవుతుండగా అరెస్టు చేయడం జరిగింది. కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేనేం సెక్షన్ లేదు సార్, మనం మొత్తం అయితే ఎక్స్టర్షన్, ఇంపర్సనేషన్. దీని మీద ఏనే సార్ గతంలో కేసులు అంతమే లేదు, గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది, దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని ఏమన్నా దుర్గా అని చెప్పి, వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఏమితో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు. అది ఈవిదా లేకపోతే వేరే? లేదండి, ఆ యాంగిల్లో కూడా ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్
ఆన్ డ్యూటీ అని చెప్పి ఏమైనా ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు, అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ, వాళ్ళ సిబ్బంది సత్యారావు, నాగరాజు, అలాగే చెన్నారావు, అజయ్, డబ్ల్యూపీసీ చైతన్య కూడా యాక్టివ్ సిఐ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అవన్నీ దర్యాప్తులు చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్ అంటే ఈ విధంగా అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు. యాక్చువల్గా బుక్కరి దేవి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధారి. మనకి మండల అప్పాల నాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఆమె. అలాగే బుక్కరి దేవి ప్రసాద్, ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి, ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి. అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు, ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద, ఛానల్ పేరు మీద, మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు చెప్తున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. తీసుకో ఐడి మీరు అనుకోండి అన్న తర్వాత మీరు చేసుకోండి. ఇప్పుడు మేము అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే
అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటే కానీ మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి లేదా మేము ఏసీబీ సిఐడి సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మా మనవి. అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. నాలుగు రోజులుగా అడవిలోని నరకయాతన. బీజాపూర్, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎలిమిడి వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న తెలంగాణ గ్రౌండ్స్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అటవీలో చిక్కుకుపోయారు. ములుగు, వాజేడు ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో 4 రోజుల పాటు అడవిలోనే నరకయాతన పడ్డారు. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడు తీసుకువచ్చి హాస్పిటల్కి తరలించారు. కమాండోలు పడిన కష్టాలు వీడియో వైరల్ అయ్యాయి. తిరుపతి జిల్లా పద్మావతి నగర్లో విషాదం. అన్న, పిల్లలు శ్రీదేవి, నీర్జలతో పాటు అన్న భార్య వదిన సునీతను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న గుడిమెట్ల మోహన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన జిల్లా ఎస్పీ, హత్యలపై సమగ్ర విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్. కుటుంబ కలహాలతో అన్న, భార్య, పిల్లలను హతమార్చిన తమ్ముడు. హత్య జరిగిన సమయంలో ఇంటిలో ఎవరు ఉన్నారు అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన క్లూస్ టీం. ఈ కేసు దర్యాప్తులో అదనపు ఎస్పీలు కులశేఖర్, శాంతి భద్రతలు, శ్రీమతి విమలా కుమారి, నేర విభాగం, తిరుపతి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, ఎస్సీ డీఎస్పీ వెంకటాద్రి, ఎస్వి యూనివర్సిటీ సిఐ మురళీమోహన్ రావు మరియు ఐడి పార్టీ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. తమ్ముడు అన్నవాడు భార్య బిడ్డలు చంపేశాడు. స్కూల్ నుంచి 5:20 తీసుకొచ్చి వదిలిపెట్టాను అన్న. నేను బయటికి వెళ్ళిపోయి వచ్చే లోపల డోర్ లాక్ చేస్తుండింది. వచ్చి తడితే తీయలేదు. ఒకసారి బయట పోయింటారని నేను చెప్పి బయటకు వెళ్ళేసి ఒక 1 అవర్ తర్వాత వచ్చి తడితే మళ్ళీ తీయలేదు. డౌట్ వచ్చి వెనకాల పక్కన కిటికీలో గట్టిగా తోసి చూస్తే భారీ బిడ్డలు పగిలిపోయారు. మీ వైఫ్ పిల్లల్ని చంపేశారా? చంపేసి వాడు లోపల ఊరేసుకొని వచ్చినాడు. అతను ఎవరు? మీ బ్రదరా? మా సొంత తప్పుడు. ఏం చేస్తాడు అతను? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎందుకు అసలు చంపాల్సి వచ్చింది? వాడు కొద్దిగా ఈ మధ్య మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. వాడికి ఇష్టం లేని పెళ్లి చేశారనేసి నా మీద కక్ష పెంచుకున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేశారనే? అవును సార్. అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగాయి మధ్యకాలంలో? ఒక 2 years ముందు భార్య భర్తలు గొడవ ఉంటే వాళ్ళకే వాళ్ళిద్దరికి మేము ఇద్దరిని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేద్దామని కూర్చోబెడితే 2019లో సార్. 19లో పెళ్ళి అయితే కూర్చోబెట్టి వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళందరి ముందు కూడా నన్ను కొట్టితే వాళ్ళందరూ మళ్ళీ వాడిని దబాయించి పంపించేశారు. అప్పటి నుంచి అట్టే ఆ కక్ష అట్టే పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు బయటపడలేదు. సరేలే ఇంకా దూరంగా ఉన్నాళ్ళే అనేసి మేము మా పాటికి మేము ఉన్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? పిల్లలు 6th class, 8th class. ఏమేమి పేర్లు? దేవిశ్రీ, నీరజ. మీ వైఫ్ పేరండి? సునీత. మీ పేరు? జంగారెడ్డిగూడెంలో మైనర్ వాహనాలు నడపడంపై అవగాహన కల్పించిన డీఎస్పీ రవిచంద్ర. పలు వాహనాలు సీజ్, అపరాధ రుసుము వేసిన పోలీసులు.
అందరూ కూడా గమనించుకోండి. అలాగేనా? మామూలు బండి నెంబర్ ప్లేట్ 100 రూపాయలు అయితే ఇది 500 అవుతుంది. మీకు ఏ ఆర్ట్లు కావాలన్నా, బొమ్మలు కావాలన్నా, ఏ కావాలనుకున్నా ఇంకెక్కడైనా పెట్టుకోండి. ఓకేనా? నంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉండాలి. 234 అని పెట్టుకున్నాం. నీకు ఇంట్రెస్ట్ 234 నెంబర్ కొనుక్కో. 50,000 పడేస్తే వచ్చేస్తుంది నెంబర్. అర్థమైందా? నీ నెంబర్ ఏదో ఆ నెంబర్ మాత్రమే వేసుకోవాలి బండి మీద. వేరే వాళ్ళ నెంబర్ అయితే కాదు. 706 ఇదేనా? మీ అందరికి కూడా చెప్పేది ఒకటేంటి, పిల్లలకి ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా బండి ఇస్తే బండి సీజ్ అయిపోతాయి. కనీసం 10,000 రూపాయలు ఖరాజు అవుతుంది ఈ బండి బయటకు వచ్చేటప్పుడు. గమనించుకోండి. మీరు 1000 రూపాయలు ఖర్చు పెడితే లైసెన్స్ వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు పెడితే వయసు 18 సంవత్సరాలు దాటితే లైసెన్స్ వస్తుంది. 18 సంవత్సరాల లోపల అర్హత లేదు బండి నడపడానికి. వాళ్ళకి 50 లోపల బండి మాత్రం నడుపుకోవాలి. ఆ బండి కొన్ని బండి కావాలంటే ఇదివరకు లాగా ఎవరు బండి దొరికితే వాడి మీద కేసు పెట్టడం కాదు. ఎవరైతే బండి ఓనర్ ఉంటారో, బండి ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. నెలలు జైలు కూడా పడేదానికి అవకాశం ఉంది. ఈ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. కొత్త చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించుకోండి. వేరే సైలెన్సర్ ఏర్పాటు చేసుకోవడం, నంబర్ ప్లేట్లు మార్చడం, ట్రిపుల్ రైడింగ్, ఇవన్నీ కూడా నేరాలు. బండిలో కూడా ఎక్స్ట్రా కనపడుతుంది. అది కూడా మైనర్కి పెట్టేస్తాం. ఇది కూడా మైనర్ పెట్టేస్తాం. అలాగేనా? మామూలు బండి నెంబర్ ప్లేట్ 100 రూపాయలు అయితే ఇది 500 అవుతుంది. మీకు ఏ ఆర్ట్లు కావాలన్నా, బొమ్మలు కావాలన్నా, ఏ కావాలనుకున్నా ఇంకెక్కడైనా పెట్టుకోండి. ఓకేనా? నంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉండాలి. 234 అని పెట్టుకున్నాం. నీకు ఇంట్రెస్ట్ 234 నెంబర్ కొనుక్కో. 50,000 పడేస్తే వచ్చేస్తుంది నెంబర్. అర్థమైందా? నీ నెంబర్ ఏదో ఆ నెంబర్ మాత్రమే వేసుకోవాలి బండి మీద. వేరే వాళ్ళ నెంబర్ అయితే కాదు. 706 ఇదేనా? మీ అందరికి కూడా చెప్పేది ఒకటేంటి, పిల్లలకి ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా బండి ఇస్తే బండి సీజ్ అయిపోతాయి. కనీసం 10,000 రూపాయలు ఖరాజు అవుతుంది ఈ బండి బయటకు వచ్చేటప్పుడు. గమనించుకోండి. మీరు 1000 రూపాయలు ఖర్చు పెడితే లైసెన్స్ వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు పెడితే వయసు 18 సంవత్సరాలు దాటితే లైసెన్స్ వస్తుంది. 18 సంవత్సరాల లోపల అర్హత లేదు బండి నడపడానికి. వాళ్ళకి 50 లోపల బండి మాత్రం నడుపుకోవాలి. ఆ బండి కొన్ని బండి కావాలంటే ఇదివరకు లాగా ఎవరు బండి దొరికితే వాడి మీద కేసు పెట్టడం కాదు. ఎవరైతే బండి ఓనర్ ఉంటారో, బండి ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. నెలలు జైలు కూడా పడేదానికి అవకాశం ఉంది. ఈ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. కొత్త చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించుకోండి. వేరే సైలెన్సర్ ఏర్పాటు చేసుకోవడం, నంబర్ ప్లేట్లు మార్చడం, ట్రిపుల్ రైడింగ్, ఇవన్నీ కూడా నేరాలు. అమ్మ చేతి వంటను మించినది అంజలి హోటల్ మన కర్నూలులో. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన శాకాహార స్త్రీలకు అత్యుత్తమ హోటల్ అంజలి హోటల్. ఈ హోటల్ ప్రత్యేకత ఏమంటే శుచి శుభ్రతకు వారు ఈ హోటల్ పెట్టింది పేరు.
ఈ హోటల్లో శాకాహారం మాత్రమే లభించును. అది కూడా భోజనం ఎంతో రుచికరంగా రకరకాల కూరగాయలతో, పచ్చళ్లతో మరియు స్వీట్తో పాటు అరటిపండు కూడా ఇక్కడ ఇవ్వబడును. అమ్మ చేతి వంటగా ఉండి ఇంట్లోని వారు చూపించే ఆప్యాయత ఈ హోటల్ యాజమాన్యం కల్పించింది. ప్యూర్ వెజిటేరియన్ ప్రియులకు భోజనం కొసరి వడ్డించడమే కాక రుచికరమైన పదార్థాలు తయారు చేయడమే ఈ హోటల్ ప్రత్యేకత. అలా నడుస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ ఈ హోటల్ని ఎన్నేళ్ళ నుండి మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి నెల అయింది. మాది ఆల్రెడీ 32 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి ఇక్కడే హోటల్. ఇక్కడ టేకప్ చేసి నెల అయింది. ఇక్కడ స్పెషల్స్ ఏంటి అంటే మామూలుగా అక్కడ చెప్పారు, కానీ మెయిన్గా స్పెషల్ ఫుడ్ ఐటమ్ వెజ్ ఒకటే ఉంటుంది అంటున్నారు. వెజ్లో మధ్యాహ్నం ఏది బాగుంటుంది? మధ్యాహ్నం మీల్స్ బాగుంటుంది. మీల్స్ ఇక్కడ అంటే నీట్నెస్ అంత క్లీనింగ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. క్లీనింగ్ కానీ నీట్నెస్ కానీ క్వాలిటీ, క్వాంటిటీ, రిసీవింగ్ అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. లక్ష్మీ మానస. లక్ష్మీ మానస్. ఇక్కడ మీరు ఎంప్లాయా? ఎంప్లాయ్ కాదు, డాడీకి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. ఓహో, డాడీకి హెల్ప్ చేయడానికి. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు? మెయింటెనెన్స్ అంతా డాడీనే చూసుకుంటారండి. నేను జస్ట్ ఇక్కడ క్యాషియర్ వర్క్ ఒకటే చూస్తాను. అంటే ఇక్కడ అంతా మీరు ఒకటే తెలిసిన వాళ్ళే అందరూ మెయింటైన్ చేస్తారా? అందరం అంతా ఒక ఫ్యామిలీ అండి. ఓహో, ఇదంతా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం డాడీ మెయింటైన్ చేస్తారు. కుకింగ్ సెక్షన్ అంతా బాబాయ్ది. కొత్తగా ఎంప్లాయీస్ ఉన్నారు, క్లీనింగ్ వర్క్ అంతే. మిగతా మెయింటెనెన్స్ అంతా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటాం. అంటే మీరు ఇక్కడ వచ్చి 1 మంత్ అయిందా? 1 మంత్ అయిందండి, కరెక్ట్ 1 మంత్. 1 మంత్ నుంచి కూడా మీకు బిజినెస్ ఎలా ఉంటుంది? బిజినెస్ స్లోగా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే కదా. దట్టు ఆ పక్కన అటుపక్క బిజినెస్ ఉంది, సో స్లోగా స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎవరికి తెలియదు. బయట టాక్ అయితే ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి. అది అండి అంజలి హోటల్ యొక్క, ఈరోజు మనం అంజలి హోటల్కి ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాము. ఇక్కడ వచ్చేసి భోజనం కానీ, టిఫిన్ కానీ, నైట్ భోజనం కానీ చాలా బాగుంటుంది అంటున్నారు. ముఖ్యంగా శాకాహారులు ఇక్కడ భయం లేకుండా భోంచేయచ్చండి. థ్యాంక్ యూ. మీరే? అవునండి, నేనే చూసుకుంటాను. అంటే ఇక్కడ ఉన్న గ్రాసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ వాటిని తెప్పించి నీట్గా క్లీన్. చాలా బాగుంది మేడం, చాలా టేస్ట్గా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు కదా, ఆ ప్రైస్కి ఇక్కడ మీకు ఫుడ్ ఈ ప్రైస్ పెట్టవచ్చు అంటారా? మీల్స్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది మేడం, చాలా టేస్టీగా ఉంది. కర్రీస్ అవన్నీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పచ్చడి, పప్పు, మటకాయ పులుసు, ఊరగాయ, మామిడికాయ ఊరగాయ. అంటే మీరు పెట్టిన ప్రైస్కి ఫుడ్ సరిపోతుందంటారు? అంటే ఈ ప్రైస్కి పెట్టచ్చు అంటారా ఈ ఫుడ్కి? ఆ ప్రైస్ బాగా తినే వాళ్ళకైతే మళ్ళీ వచ్చి తినొచ్చు అంటారా? తినచ్చు మేడం. థ్యాంక్ యూ అండి. నెల్లూరు జిల్లా కేంద్ర బడ్జెట్కు నిరసనగా నెల్లూరు నగరంలో సిపిఎం ర్యాలీ, గాంధీ విగ్రహం వద్ద ధర్నా. కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్ల అప్పు ప్రకటించడం దుర్మార్గమని గ్రాంట్గా ఇవ్వగా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా గాలికి వదిలేసింది. ప్రత్యేక ప్యాకేజీ లేదు, నిధులు లేవు, కేవలం అప్పులతో సరిపెట్టింది. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపు లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, రామాయపట్నం ఓడరేవు, విశాఖపట్నం రైల్వే జోను ఊసేలేదు. విశాఖ స్టీల్ ప్రభుత్వం రంగంలోనే కొనసాగిస్తామని, ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటన లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార ధాన్యాలు, ఎరువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సబ్సిడీలపై కోత విధించడం దుర్మార్గం. ఇది ధరలు మరింత పెరిగేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భజన చేయడం మానుకుని విభజన చట్టంలోని హామీలను అమలు జరిపేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని అన్నారు. రూపంలో ఇప్పిస్తారంట కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి వివిధ సంస్థల నుంచి ఆర్థిక సహాయం చేస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఆ అప్పు కోసం ఈరోజు జబ్బలు సర్చుకుంటా ఉన్నారు. నిజంగా బుద్ధి ఉండాలి. అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు 15,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి. అవి రుణమా నిధులా ప్రకటించాలా? నిజంగా నిధులుగానైతే, గ్రాంట్స్గానైతే మనం సంతోషిస్తాం. అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. కనీస ఇంకిత జ్ఞానం మీకు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే
గ్రాంట్ ఇవ్వకుండా ఆ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి దానికి అదనంగా మరో 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరో 15,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఒక 45,000-50,000 కోట్లతో పోలవరం పూర్తవుద్ది. 15,000 కోట్ల రూపాయల అప్పుతోటి అప్పు చేసి పప్పు కూడు తిన్నాం అనుకుంటుంది ఈరోజు ప్రభుత్వం. 15,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చినా మనకొచ్చేటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తాం, మనకొచ్చే పర్సంటేజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.